తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల తర్వాత ఆ రిజల్ట్ ని బేస్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా వెళ్తాము. ఎందుకంటే ప్రజలు మా వైపే ఉన్నారు, ప్రజలు మాకు ఘన విజయం సాధించే విధంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విజయం దిశగా చాలా మందిని గెలిపించారు. సంతోషంగా ఉంది. ఖచ్చితంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా త్వరలో పెడతాము ఖచ్చితంగా అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విషయాలు అయితే మనం చూసాం. ఈ నేపథ్యంలో త్వరలో ఎంపీటీసీ జెడ్పీటీసీ సంబంధించిన ఎలక్షన్స్ ఉంటాయి అన్న వార్తలు కూడా మనం చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు తెలంగాణలో కొంత గందరగోళం పరిస్థితి అయితే నెలకొంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కి మరి ఏదైతే జిల్లాల విభజన ఏదైతే ఉందో ఆ అంశం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయితే మారుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. జిల్లాల పునర్విభజన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే తీసుకున్న తర్వాత ఇప్పటికే వాటి పైన ఒక ప్రణాళికతో ముందుకెళ్ళాలి. ఖచ్చితంగా గత ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వము మరి 10 సంవత్సరాలు పరిపాలించి ఏదైతే 10 జిల్లాలుగా వచ్చిన తెలంగాణని దాదాపుగా 33 జిల్లాలుగా మరి తీసుకురావడం అయితే జరిగింది. 33 జిల్లాలో వాళ్ళ రాజకీయం కోసము ఎవరైతే మెప్పు పొందిన నాయకులు ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్క జిల్లాగా ఇచ్చేసి వాళ్ళ మెప్పు కోసమే మరి కేసీఆర్ ఈ విధంగా చేశారు. హేతుబద్ధంగా శాస్త్రీయంగా చేయలేదు అనే విధంగా ఇటు కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో మళ్ళీ ఏదైతే జిల్లాలను పునర్విభజన చేయాల్సిందే. ఖచ్చితంగా ఒక మండలానికి అంటే 2-3 మండలాలతోనే ఒక జిల్లా ఉంది. ఇలా చిన్న చిన్న జిల్లాలుగా ఉండడం అయితే జరిగింది. వాటన్నిటి కాకుండా ఒక మంచిగా శాస్త్రీయబద్ధంగా మరి అన్ని కోణాలు ఆలోచించి అన్ని గణాంకాలను కూడా తీసుకున్న తర్వాత ఇటు ప్రతిపక్ష నేతలు ఇటు అధికార నేతలు అందరూ కూడా ఒక దాటి మీద వచ్చేసి సమీక్షించి ఈ జిల్లాల పునర్విభజన చేస్తాము అన్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అయితే ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీకి ఇదొక అడ్డుగా మారే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఎందుకంటే మండలాల సంఖ్య పెరగచ్చు, తగ్గే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అదేవిధంగా జిల్లాల సంఖ్య తగ్గుతుంది కాబట్టి మండలాల సంఖ్య కూడా తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ నేపథ్యంలో ఉన్న స్థానాలు ఏవైతే ఉంటాయో వాటిని కొన్ని తగ్గించాల్సిన పరిస్థితి కొన్ని చోట్ల వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని చోట్ల పెంచాల్సిన అవసరం కూడా ఉంది. జనాభా పరంగా అన్ని ప్రణాళిక అంటే అన్ని గణాంకాలు అన్ని సర్వేలు చేసిన తర్వాతనే ఈ జిల్లాల పునర్విభజన చేస్తామంటున్నారు కాబట్టి అన్ని ఆలోచిస్తే కొంత గందరగోళం వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి కనబడతా ఉంది. ఎంపీటీసీ జెడ్పీటీసీలకి బ్రేక్ పడిందని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ జిల్లాల పునర్విభజన దాదాపుగా చేయాలన్నా కూడా చాలా టైం పట్టే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే అఖిల పక్షాలు భేటీ అవ్వాలి, అఖిల పక్షాలు భేటీ అయ్యి వాళ్ళు ఒక నిర్ణయానికి రావాలి. ఆ నిర్ణయం గవర్నర్ దగ్గరికి వెళ్ళాలి, గవర్నర్ కూడా వాటికి సానుకూలంగా స్పందించాలి. ఓకే అని చెప్పిన తర్వాతనే మరి ముందుకెళ్లే ప్రసక్తి కనబడతా ఉంది. కాబట్టి ఇవన్నీ జరగాలంటే చాలా సమయం పట్టే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఇప్పట్లో ఉండవు అనే వాదనలు అయితే బలంగా వినపడతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి చెప్పారు ఏదంటే సర్పంచ్ ఎన్నికల తర్వాత భారీ విజయం సాధించాము, మేము ఖచ్చితంగా ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా ఇదే స్థాయిలో ఇంతకంటే ఎక్కువ కూడా ప్రజలు మాకు ఓటేస్తారు, పార్టీ గుర్తు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మేము గెలుస్తాము అనే ధీమా వ్యక్తం చేసి ముందుకెళ్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ జిల్లాల పునర్విభజన అనే అంశం రావడంతో కొంత స్థానిక ఎలక్షన్స్ అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లకి బ్రేక్ పడిందని కూడా చెప్పుకోవచ్చు. కొంతవరకు ఆలోచించాల్సిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇప్పటికే మున్సిపల్ సంబంధించిన ఎలక్షన్స్ పెట్టాలి అనే నిర్ణయం అయితే కాంగ్రెస్ పార్టీ తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దానిలో భాగంగా ఎన్నికల కమిటీకి కూడా చెప్పారు త్వరలో నోటిఫికేషన్ ఇవ్వండి అన్నట్టు కూడా చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. దానికి సంబంధించిన ప్రణాళిక కూడా ఎన్నికల కమిటీ చేస్తా ఉంది. నిన్న ఓటర్ లిస్ట్ కూడా బయటికి వదిలిన పరిస్థితి మనం అయితే చూస్తాము. ఈ నేపథ్యంలో ఇటు పట్టణాలలో ఏవైతే మున్సిపల్ ఎలక్షన్స్ మరియు ఇటు పల్లెలలో మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ మరి ఉంటాయని కూడా చాలా మంది కూడా ప్రజలు అయితే నమ్మారు. కానీ వీటికి కొంత పులి స్టాప్ పెట్టే విధంగా జిల్లాల పునర్విభజన అంశం రావడం వాటికి పులి స్టాప్ పడిందనేట్టుగా మనకైతే తెలుస్తా ఉంది. కొంత బ్రేక్ అయితే మరి ఎలక్షన్స్ కి అయితే వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పట్లో ఏ ఎలక్షన్స్ కూడా నిర్వహించారు. ఎందుకంటే ఈ జిల్లాల పునర్విభజన తర్వాతనే ఏదైనా తీసుకోవాలి. ఎందుకంటే ఏవైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు అయితే ఉన్నాయో వాటిని మళ్ళీ వాటి గురించి కూడా ఆలోచించాలి. అక్కడ కూడా స్థానాలు మార్పులు కూడా చెందే అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి ఇప్పట్లో ఎలక్షన్స్ ఉండవనే వాదనలు అయితే బలంగా వినపడతా ఉంది.